గుంటూరు బీఆర్ స్టేడియాన్ని అంతర్జాతీయ స్టేడియంగా తీర్చిదిద్దుతామని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. సుమారు 100 కోట్ల నిధులతో ఈ స్టేడియాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని క్రీడలకు వేదికగా బీఆర్ స్టేడియాన్ని నిలుపుతామని చెప్పారు. శుక్రవారం 1,60 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీఆర్ స్టేడియంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మీరావలి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి క్రీడా ప్రాంగణంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దాదాపు 18 ఎకరాలతో చాలా అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి క్రీడా ప్రాంగణం బీఆర్ స్టేడియం. దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక రకాలుగా క్రీడా ప్రాంగణాన్ని స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఖేలో ఇండియా ద్వారా కానీ అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కానీ దీన్ని సమీకృతంగా ఒక డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఒకటి కాంప్లెక్స్, దీంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ని అసంపూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రెవెన్యూ పరంగా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని పరిరక్షించుకోవడానికి కాంపౌండ్ వాల్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. దాదాపు 1,60 లక్షల రూపాయలతో బీఆర్ స్టేడియం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఖేలో ఇండియా ద్వారా కానీ అలాగే శాప్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా పెద్ద ఎత్తున నిధుల్ని కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే మేమందరం కూడా దీన్ని కృషి చేసి రాబోయేటువంటి రోజుల్లో ఒక అంతర్జాతీయ స్థాయి స్టేడియంగా రూపుదిద్దుకునేటువంటి విధంగా దీన్ని డిపిఆర్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్ని వసతులు స్కేటింగ్ దగ్గర నుండి బ్యాడ్మింటన్ కోర్టు నుంచి అలాగే ఇండోర్ స్టేడియం ఇండోర్ గేమ్స్ సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా ఈ ప్రాంతంలో ఈ స్టేడియంలో ఉండేటువంటి విధంగా, అంతేకాకుండా లోపల క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏ విధంగా అయితే దీన్ని అభివృద్ధి చేయగలుగుతామో ఆలోచించుకొని మొత్తం డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయల పైబడినటువంటి టార్గెట్తో బడ్జెట్తో దీన్ని రూపుదిద్దుకోవడం జరుగుతూ ఉంది.